Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the precious furnace of affliction. The precious furnace of affliction. A text from the book of Isaiah, chapter 48, verse 10. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. ప్రశస్తమైన ఇనుప కొలిమి. నేను పుటము వేసిదని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నేను పరీక్షించదని. ద ప్రెషస్ ఫర్నేస్ ఆఫ్ అఫ్లిక్షన్. ప్రశస్తమైన ఇబ్బంది కొలిమి. మీరు ఆ కొలిమి చూసే ఉంటారు. ఇనుము కరిగిస్తారో ఆ ఫర్నెస్ ఎట్లా మండుతుంటుందో దాంట్లో ఇనుము వేసి దాన్ని కరిగించడం లేదా దాన్ని సాధన చేయడం మనం చూస్తూ ఉంటాం. గాడ్ రిఫైన్స్ us in the fire. అగ్నిలో దేవుడు మన ప్రక్షాళన చేసే దేవుడు ఉన్నాడు. The flames in our life sanctify us, draw us to God in ways that nothing else can. ఏది కూడా మనల్ని దేవునికి దగ్గరగా చేయలేదు. కేవలం ఇబ్బంది కొలిమి ద్వారా దేవుడు మన జీవితాన్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధపరిచి తన వైపు ఆకర్షింపచేసుకున్న దేవుడుగా ఉంటున్నాడు. We emerge with strong faith and an unrivaled dependence on Him. మన నిజముగా బలమైన విశ్వాసంలోనికి మనం అడుగు పెడతాం. సంపూర్ణంగా ఆయన ఆధారపడమని నేర్చుకుంటాం. ద ప్రాసెస్ ఈజ్ నాట్ ఈజీ. ఈ యొక్క పద్ధతి ప్రాసెస్ గమనించినప్పుడు అంత సులభతరమైనది కాదు. While the furnace of affliction can be unspeakably hard, ఇబ్బంది కొలిమనేది భయంకర అతి వేడిమి తీక్షమైన వేడిమి కలిగి ఉంటుంది. దాన్ని వర్ణించలేం. వాట్ వి గెయిన్ త్రూ ఇట్ ఈస్ indescribably sweet. వాటి ద్వారా పొందే అనుభవం అనేది వర్ణింప శక్యముగానే మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి ఇబ్బంది కొలిమిలో ప్రభు నిన్ను నీ విశ్వాసాన్ని జీవితాన్ని పరీక్షించినప్పుడు నిజముగా ఒక తీయటి అనుభూతిని మధురానుభూతిని మనం పొందగలుగుతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నప్పుడు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు. దిస్ బర్నింగ్ ఫర్నేస్ కంటైన్స్ ట్రయల్స్ ఐ క్యాంట్ ఫైండ్ ఎల్స్వేర్. ఎక్కడ పొందలేని ఆ సంపదను ఇబ్బంది కొలిమిలో మనం పొందగలుగుతాం. ఎక్కడో కాదు. ఆ సంపదని కావాలంటే ఆముష్మికమైన సంపదని కావాలంటే ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడే నీవు ఆ యొక్క పారమార్థిక సంపదను పొందగలుగుతావు. God will turn our pain into gold. ఏ రీతిగా పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదంట. నశించు సువర్ణం అగ్ని చేత పరీక్షించబడుతుంది, ప్రక్షాళన చేయబడుతుంది, మేనిమంగా రూపొందించుకుంటుంది. కాబట్టి ఇబ్బంది కొలుములో ఎక్కడా పొందలేని ఆ మధురమైన అనుభవాన్ని, గొప్ప ఆత్మీయ సంపదను నువ్వు ఇబ్బంది కొలుములోనే పొందగలుగుతావు. కానీ ఎక్కడా పొందలేవు, అసాధ్యమైన విషయం. అది ప్రెషస్ ఫర్నెస్ ఆఫ్ అఫ్లిక్షన్. ప్రశస్తమైన ఇబ్బంది కొలిముల ప్రభుని పరీక్షిస్తున్నప్పుడు సహనముతో ఉండి దేవుడి సిద్ధపడితే శ్రేష్టమైన ఆ ఆత్మీయ సంపదను పొందుకోవడానికి, ప్రక్షాళన చేయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ
మీకు వందనాలు స్తోత్రాలు. తన ఇబ్బంది కొలిములో మీరు పరీక్షించినప్పుడు అది ఎంతో ప్రశస్తమైనదని, అందులోనే ప్రభువా మధురమైన అనుభవాన్ని పొందుకుంటాం, గొప్ప ఆత్మీయ సంపదను అందులోనే ఇబ్బంది కొలుములోనే పొందుకుంటాం. మరి ఎక్కడ పొందుకోలేమన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో ఇబ్బంది కొలువులను పరీక్షిస్తున్న సహించుకొని తండ్రి మీద శ్రేష్టమైన ఆశీర్వాదాలు, బంగారంటే అనుభవాలు పొందుకోవడానికి కృపనివ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.